హలో గాయ్స్, ఇవాళ మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. మన హౌస్ అయితే ఇన్కంప్లీట్ ఉంది. మనమైతే టోటల్గా బిల్డ్ చేద్దాం ఈరోజు. ఇప్పుడైతే నైట్ అయిపోతుంది, అంటే లాస్ట్కి మనం లేట్గా ఎండ్ చేసాం. అందుకు మన ఐడియా ఏంటి, ఇక్కడ కాబుల్ స్టోన్ పెట్టాలి. ఇప్పుడైతే వెళ్ళి మైన్ చేసుకుందాం కాబుల్ స్టోన్. ఫస్ట్ పికాక్స్ చేద్దాం, ఎందుకంటే పికాక్స్ వేస్తే ఎక్కువ మైన్ చేయొచ్చు. మన దగ్గర పికాక్స్ స్ట్రెంత్ తక్కువ ఉంది. అవును, ఎందుకు వచ్చా క్రాఫ్టింగ్ టేబుల్ ఇల్లులో, మన ఇల్లులో ఉంది పాత్ర. ఇదే అయ్యో, మన దగ్గర లేదు. క్రియేట్ చేద్దాం. పెట్టాం. ఇప్పుడైతే ఏంటి ఇది చేద్దాం. స్టిక్స్ ఉన్నాయి, అయితే పికాక్స్ చేద్దాం. ఇప్పుడు స్టోన్ కరెక్ట్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం పడుకుందాం. మనం రేపైతే స్టార్ట్ చేద్దాం ఇల్లు. స్లీప్ త్రూ దిస్ నైట్. అమ్మాయి లేచాం. వీడేం ట్రేడ్ చేస్తున్నాడు చూద్దాం. ఆగును. ఏం బుక్ ఇది? విండబుల్ ఏమోలే, మనకెందుకు, తర్వాత చూద్దాం. మన ఇల్లు ఇది కట్టే ఇల్లు. అక్కడ మనమైతే మైనింగ్కి వెళ్దాం. ఇప్పుడు మైనింగ్ మన దగ్గర టార్చ్ లేవు కదా. టార్చ్ అయితే ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు గైస్. ఇప్పుడైతే పైకి ఎక్కుదాం. ఇక్కడ ఎగ్గుంది, వీటి ఎక్కుంటే పీకేద్దాం. అమ్మాయి ఒకటి దొరికింది. 4 చాలు. క్లెయిమ్డ్. ఆ పైన ఇంకా రాలే. అమ్మాయ వచ్చేసింది గైస్. ఇప్పుడైతే మనం స్టోన్ మైనింగ్కి వెళ్దాం. మన ఎంట్రన్స్ సీట్ నుంచి ఇదైతే ల్యాగ్ అవుతుంది. కిందకి వెళ్దాం. మనం మంచి ఐరన్ దొరుకుతుంది. కిందకి పద. ఒక 2 minutes మైన్ చేసి వెళ్ళిపోయాం. స్పీడ్గానే మైన్ అయిపోతుంది. కోల్ ఏమైనా వస్తే బాగుండు. టార్చ్ చేయొచ్చు. అప్పుడేం రాలే గైస్. ఇప్పుడైతే చీకటి అయిపోయింది. మనమైతే టార్చ్ పెడదాం. ఇప్పుడు టార్చ్ ఇక్కడ పెడదాం. చాలానే వచ్చినట్టుంది కాబుల్ స్టోన్. ఇంకొంచెం కిందకి వెళ్ళి ఆపేద్దాం. గ్లిచ్ అయిపోతుంది గైస్ ఇదంతా. ఎన్ని వచ్చినాయి? 64 వచ్చినాయి గైస్ కరెక్ట్గా. మనమైతే వెళ్దాం.
ఏ క్యాట్ మనమైతే చేస్తాను మనం చేసేస్తున్నాం. చాలాసేపు అయ్యేటట్టుంది. కాబల్ అబ్బా ఒకటి వేస్ట్. గాయస్ నేను మీకైతే కట్ చేసేసాక కనిపిస్తా. గాయస్ నేనైతే వీడియో పాజ్ చేసేసి ఇది మొత్తం స్టోన్ కట్ చేసేసి స్టోన్తో పెట్టేసా. అబ్బా ఇప్పుడైతే మన ఇల్లు ఇట్లా కనిపిస్తుంది. ఇదైతే తీసేద్దాం తర్వాత. నేను మళ్ళీ వెళ్ళి స్టోన్ మైన్ చేసా పక్కకి. అక్కడ ఏమైనా ఐరన్ దొరుకుతుందేమో అని అక్కడ కూడా ఐరన్ దొరకలే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పైన హౌస్ బిల్డ్ లేకపోతే అటాచ్డ్ ఏమైనా బిల్డ్ చేద్దాం. అంటే ఏమైనా రూమ్లో కిచెన్ అట్లా కాబల్ స్టోన్తోనే చేద్దాం. 3 4 6 1 2 3 గేమ్ అయితే గ్లిచ్ అవుతుంది గైస్ చాలా. One, two, three, four, five, six. 1 2 3 4 5 6. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. అక్కడైతే ఒకటి ఇరిగిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని ప్లాంక్తో నింపేద్దాం. సరిపోతే ఇంకా పెడదాం. ఇదైతే తొందర అయిపోవాలి. నెక్స్ట్ అయితే పైన ఒక గ్లాస్తో బిల్డ్ చేద్దాం అనుకున్నాం కదా గైస్. గ్లాస్ కోసం అయితే చాలా శాండ్ కావాలి. శాండ్ కోల్ మనమైతే శాండ్ ఎత్తుకోవాలి. కింద మనం పెట్టాలి, గలీజ్గా ఉంది. పైన బేస్ లేయర్ తయారు చేద్దాం. 1 2 3 1 2 3. ఇక్కడ 1 2 3 మళ్ళీ ఇక్కడ 1 3. ఇక్కడైతే పైన పెట్టాలి. సర్కులే వస్తుంది ఒక 30. ఇది కంప్లీట్ చేసాక దాని దగ్గరికి వెళ్దాం. కింద గ్యాప్ వచ్చేసింది. మనకైతే ఇంకా కావాలి కాబల్ స్టోన్. మనమైతే మైన్ చేయడానికి
సరిపోతాయి గైస్, ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా ఉంచుకుందాం. ఇప్పుడైతే రాత్రి అయిపోతుంది. ఇప్పుడైతే మనం తొందర చేసేసి బెడ్ ఎక్కేద్దాం. ఈ గ్లాస్ తర్వాత పెడదాం గైస్, తర్వాత చెస్ట్ అవన్నీ. ఇప్పుడైతే మన పాతిల్ అక్కడ ఉంది, వెళ్ళి బెడ్ పడుకొని బెడ్ రేపు పొద్దున్న తెచ్చి పెట్టేద్దాం. ఇక్కడ మనం ఫార్మ్ చేయాలి. సెకండ్ నైట్ ఆఫ్ ది డే. ఇక్కడ నుంచి వచ్చారా మొత్తం పెద్ద ఉంది. ఏ ఐరన్ గోళం నా ఇల్లు, నా బెడ్, అమ్మో నా బెడ్ ఒకటే నాది, కానీ ముందు పట్టుకెళ్ళిపోదాం. ఇంకా సూపర్ మంచి పని చేసినాం. ఐరన్ గోళం ఎందుకు? ఓ అది చూసుకుంటున్నావా? థ్యాంక్ యూ. అవును, ఒకటే టార్చ్ అన్నీ మైండ్లో పెట్టేసాం. వద్దు, ఇక్కడ వద్దు, తీసి మీద పెడతాం. ఎస్, ఫర్నెస్. ఇక్కడైతే ఒక చెస్ట్ వస్తుంది. ఓ, మన దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఉందా? ఇది షో కోసం గైస్, చెస్ట్ పైన లాకర్ కోసం తయారు చేద్దాం. అంటే స్టోరేజ్ రూమ్ కోసం కొన్ని చెస్ట్లు అయితే తయారు చేద్దాం. 1 2 3 4 4 వచ్చినాయి. పైనకి వెళ్దాం. ఇక్కడ 2, దీనిపైన 2. ఇప్పుడైతే మనం గ్లాస్ కోసం ఎక్కుతాం. అవును, గ్లాస్ ఎట్లా తయారు చేయాలి ఫస్ట్ మొత్తం చూద్దాం. GLSS గ్లాస్. ఈ నార్మల్ గ్లాస్ చేయాలంటే గ్లాస్ నార్మల్ ఎట్లా చేయాలి గైస్? నాకు తెలిసి ఉత్తి శాండ్ని వేడి చేయాలి. శాండ్ ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అటేమో ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. అక్కడ ఉంది గైస్. అగ్గోండి ఎంత శాండ్, జస్ట్ మిస్. అవును, మనం అయితే షెవల్ చేసుకెళ్దాం, ఈజీ ఉంటుంది. 2 స్టిక్స్, 1. అయ్యా అమ్మయ్య. ఇప్పుడైతే ఈజీ మనం శాండ్ మైన్ చేయొచ్చు. ఒక స్టాక్ అయినంతైనా కలెక్ట్ చేసుకుని వెళ్దాం.
ఇక్కడ రెడ్ ఫ్లవర్స్. టార్చ్ ఉంటాయి. ఇంకొకటి మనమైతే స్టాక్ అయితే మనం చేస్తాం. ఎక్స్ట్రా 2 వచ్చినాయి. మంచిదే. అవును మన వెళ్ళేది అగ్గోండి. అవును మన వెళ్ళాడు, అది మన ఇల్లు. తొందర వెళ్దాం. వీడియో అయితే చాలా పెద్దగా అయిపోతుంది. దాని బదులు కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. అయితే పెట్టేసా. అయ్యో అన్నీ పెట్టేసా. అవ్వు సిక్స్ ఉంచుదాం. ఇంకా వాడుకో. మనమైతే కింద గ్రౌండ్లో పెట్టుదాం. వచ్చేసాం. అవును ఇక్కడ డోర్ పెట్టాలి కదా. అయితే స్టార్ట్ అయిపోయింది. గ్లాసెస్ అయితే అవుతున్నాయి. అయితే చూద్దాం. అప్పుడే 19 minutes అయిపోయింది కదా. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి గైస్. న్యూ రెసిపీ అన్లాక్డ్. ఇట్లా వెళ్ళాలి బయటికి. ఒక టార్చ్ తేవాలి పక్క రూమ్లోకి. జాగ్రత్తగా తూచి పెట్టాలి గైస్. ఇంకొకటి ఉంది, ఇక్కడ పెడదాం. ఇప్పుడు మనం అయితే టార్చ్ చేద్దాం పక్క రూమ్లోకి. ఏ మ్యూజిక్ గైస్ అది ఎట్లుంది. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళి పెట్టేద్దాం.
అయితే చాలా పెద్దగా అయిపోయింది గైస్ ఈరోజు, ఎందుకంటే ఇల్లు కంప్లీట్ చేసేసరికి. బాబ్ ద బిల్డర్ హిందీ వచ్చేసి ఈ రూమ్లో పెడదాం. డోర్స్ వద్దులేం గైస్, బాగుండదు. చెస్ట్ అయితే ఇది పెడదాం. ఓకే గాయస్, ఇవాళ మన వీడియో అయితే ఇది. మనమైతే మన హౌస్ తయారు చేసాం. నాకు గొంతు అయితే మంచిగా లేదు ఈరోజు. ఈ హౌస్కి అయితే 3 రూమ్స్, కింద లివింగ్ రూమ్, పక్కన ఏదో రూమ్, పైన స్టోరేజ్ రూమ్. నెక్స్ట్ వీడియోలో అయితే గ్లాస్ పెడదాం పైన. ఇవాళకైతే ఇంతే. థ్యాంక్ యూ గైస్.